హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. గాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో కర్మణ బద్దలు కొట్టేయో పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో కర్మణ బద్దలు కొట్టేయో. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, T20. This sir, my brand. కొన్ని పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ మనం నిన్న చూసాం. మిగిలినటువంటి పర్ఫార్మెన్సెస్ చూడడానికి నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను అండ్ మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్. అభిని ఛాలెంజ్ చేసినటువంటి సుష్మిత రెడీగా ఉంది తన పర్ఫార్మెన్స్ లో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. I think I did it again. I think I seen it again. Yo, your nadu move is juicy and fruity, girl. I'm losing all my concentration in this world. I'm unable to stop it, my lady girl. Now look what I am running. I'm with you, girl. If you are my MG, I'm your Naidu Baba. Naidu Baba. Come on, come on. Yeah. Come on, come on. Come on, come on. Come on, come on. నంగనాచిలా నడుమూపి నల్ల తాచుల జడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది. చీమలాగా తెగ కొడుతుంది, పాములాగా పగబడుతుంది, కళ్ళు మూసిన ఎదరే ఉంది. తీరా చూస్తే నలకంత నల్ల పూస, ఆరా తీస్తే నన్ను నమిలేసే ఆశ. కన్నెర్రగా కందిండిలా నడుముంపుల్లో నలిగి ఈ తికమక
తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి Devouda, I think I did it again. సిద్ధు I think I seen it again. సిద్ధు దోందిస్తు సిద్ధు Come on, come on, నువ్వు నన్ను అడుగు చూసావు, come on, come on, వాట్ నటించుకో. నువ్వు చూసావు, come on, come on, లేదు నువ్వు చూసావు, come on, come on. అరే లేదన్నాగా నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు, నువ్వు చూసింది నేను చూశాను. నువ్వు నన్ను అడుగు చూసావా లేదా? నువ్వు నన్ను లవ్ చేసావా లేదా? లేదు. నేను నిన్ను అడుగు చూడలేదు. ఇప్పుడు నేను నడువే కాదు నీ ఫుల్ బాడీ చూస్తానా? జాగ్రత్తగా సిద్ధు అలా అడ్డగించి ఇంకా అడగేసి అంతే అంతే అంతే. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. బాబు జనరల్ గా డి చరిత్రలో జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం నాకు ఈ టోటల్ పర్ఫార్మెన్స్ వన్స్ మోర్ అని అడగాలనిపించింది అయ్యా. ఇది కూడా జరిగిందో లేదో తెలియదు కానీ ఇంత అందమైన అమ్మాయి నడుము చూపిస్తూ నడుము గురించి పాట వస్తుంటే నడుముని కాకుండా సునీల్ మాస్టర్ ఎక్స్ప్రెషన్స్ చూసాను చూడండి. మాస్టర్ మీ ఫ్యాన్ అయిపోయాను నేను మాత్రం. విజయవేణి మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇదే ఒక మూవీలో ఒక హీరో హీరోయిన్ ఇలాంటి సీక్వెన్స్ చేస్తే థియేటర్ పగిలిపోద్ది. సుష్మిత చాలా బాగా చేశారు, స్పెషల్లీ ఎక్స్ప్రెషన్స్. మన పర్ఫార్మర్స్ మనం దేనికి నో అనకూడదు అండ్ మీరు చేసింది వెరీ 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 గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నౌ కమింగ్ టు ద కొరియోగ్రాఫర్. కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తారు, థ్యాంక్ యూ మాస్టర్. దానిలో డౌటే లేదు, కానీ పర్ఫార్మెన్స్ ఏమన్నా చేశారా? థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా చేశారు. స్పెషల్లీ అంటే ఈ డాన్స్ ఓకే చేసేయచ్చు, కానీ తనకు ఒక చిన్న స్వాగ్ కావాలి. ఆ స్వాగ్ లో ఉంటూ అమ్మాయిని మేనేజ్ చేస్తూ ఆ బాడీ లాంగ్వేజ్ ఉంచుతూ నెక్స్ట్ లెవెల్ మాస్టర్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు తన హెయిర్ స్టైల్ నచ్చింది, తన ప్యాంట్స్ నచ్చాయి, తనకి వీల్ ప్యాంట్స్ నచ్చాయి, వీల్ కిచెన్ పెయింట్ నచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నాకేమనిపించింది అంటే ముఖం తన ఒంట్లో భాగమే, నడుము తన ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుము చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. లాస్ట్ పర్ఫార్మెన్స్ కి నేను నెక్స్ట్ టీం బాగా చేయండి విజిల్ వేస్తాను అన్నాను. విజిల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ విజయవేణి మాస్టర్. రెజినా గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? Sizzling Sushmita, you're back again. Ma'am, thank you. మాస్టర్ చెప్పినట్టు ఆ స్వాగ్, ఐ లవ్ యువర్ కాస్ట్యూమ్స్. ఎవరు హూ డిసైడెడ్ ఇవన్నీ మాస్టర్? దీప నా వైఫ్. ప్లీజ్ మీరు కూడా రండి. నంగనాచిలా నడుమూపి, నల్ల తాచుల జడ చూపి. దీపా గారు వెల్కమ్ అండి. ఇప్పుడే నాకు అందిన వార్త ఏంటంటే ఒక పెళ్ళైన మగాడిలా పెళ్ళాన్ని ముందు పెట్టుకుని డాన్స్ చేసావు. నీ గట్లకి ఫ్యాన్ మాస్టర్ నేను. ఏంటి మాస్టర్ కి హ్యాండ్ ఇస్తున్నారు మీరు? దీపా గారికి ఇవ్వాలి. ఏమండి పెళ్ళాన్ని ముందు పెట్టుకుని పాట వేయడానికి ఎంత దమ్ము కావాలో తెలుసా? చూడడానికి కూడా ఉంటుంది కదా. అబ్బా మీకు దండం అమ్మా నిజంగా.
గీత గుర్తుపెట్టుకో, నేర్చుకో. ప్రాక్టీస్ చేసేటప్పుడు నా వైఫ్ ఎదురుగా ఉంటుంది కదా, కొంచెం ఇరిటేట్ అయ్యి చేయను. నా వైఫ్ టచ్ ఏం చేస్తున్నావు ఎక్స్ప్రెషన్ అక్కడ దగ్గరికి వెళ్ళి హక్ చేయి. నేర్చుకో, నీకే చెప్పేది. ఇంకా చెప్పండి. Absolutely amazing, Andy. You've done such a fab job with all of them. So good. I didn't know Ivanni Vanaka Meer Unnarani, but now that we know, the song has gotten even better. సీరియస్లీ నిజంగా Too good, too good. Dance అయితే you all killed it. Sunil Master, I'm so glad that I got to watch you ivala. Expressions enti aa kallu, everything like it was perfect. Absolutely, I had an amazing time watching you all. నేను కూడా డాన్స్ చేయాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. చేద్దామా ఒకసారి? మాస్టర్ మీరు కూడా రండి. మాస్టర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చేస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా, గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఒడుమై నన్ను పట్టుకుంటే జానా, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులు పదునేమిటో తీర్చాలి తప్పు చేసైనా. రెజినా, నేను ఒకటి అడగచ్చా? చెప్పండి మాస్టర్. నీకు ఎవరంటే బాగా ఇష్టం? మా అమ్మ. అఫ్ కోర్స్ నాకు మా అమ్మ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి లాలి పాటలు పాడించి గోరు ముద్దలు తినిపించి ఐ లైక్ మై మామ్. ఇంకా ఎవరంటే బాగా ఇష్టం? మా పిల్లి. పిల్లి అంటే నాకు కూడా ఇష్టం. మా ఇంటికి వస్తుంది, పాలు తాగుతుంది. అది కాదు మధు, అమ్మ పిల్లి ఇవన్నీ కామన్. నీకు పర్సనల్గా చిరంజీవి గారు. చిరంజీవి? ఓ ఫిల్మ్ యాక్టర్ చిరంజీవా? ఫైట్లు బాగా చేస్తాడు, రక్తదానం, బ్లడ్ బ్యాంక్, సంఘసేవ ఆయన అంటాం మనకు కూడా బాగా. అది కాదు మధు, అమ్మ నాన్న చిరంజీవి వీళ్ళందరూ బాగా కామన్. నీకు పర్సనల్ గా ఎవరంటే బాగా ఇష్టం? అయ్యో మాస్టర్. రెజినా నందు, నీకెవరంటే ఇష్టం? నాకు అన్షు అంటే ఇష్టం. అఫ్ కోర్స్ అన్షు అంటే నాకు ఇష్టమే. రీసెంట్ గా అన్షు శ్రీప్రియ డాన్స్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో నేను కూడా వెళ్దాం అనుకున్నాను. అది ఓకే. ఇంకా నీకెవరంటే ఇష్టం? భూమిక అంటే ఇష్టం. భూమిక అంటే ఆబ్వియస్లీ నాకు కూడా ఇష్టమే. భూమిక తేజు డాన్స్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్దాం అనుకున్నాను. ఆఫ్ కోర్స్. ఇంకా సుష్మిత. సుష్మిత అంటే నాకు కూడా ఇష్టమే. ఎందుకంటే సుష్మిత మాస్టర్ డాన్స్ చేసినప్పుడు అసలు నేనే వెళ్ళి ఆ ప్యాంటు స్టెప్ వేద్దాం అనుకున్నాను. ఆఫ్ కోర్స్. ఇంకా దీపిక అంటే ఓకే, నీకే ఇష్టం. నాకు పెద్ద ఏం లేదు. విజయ్ వాసు రచన గారు, థ్యాంక్ యూ సో మచ్. I request Sushmita and Abhi Master on the stage, please. రెండు సాలిడ్ పర్ఫార్మెన్సెస్ చేసాం రౌండ్ 2 లో. ఈ పర్ఫార్మెన్సెస్ కి ఓట్ వేయాల్సినటువంటి టైం. విజయ్ మాస్టర్, మీ ఓట్ ఎవరికి? లైక్ మీరు చెప్పినట్లు రెండు సాలిడ్ పర్ఫార్మెన్స్లు. నేను ఓజీ ఇచ్చినందుకు ఐల్ గో విత్ అభి. రెజినా గారు, మీ ఓట్? చాలా డిఫికల్ట్ గా ఉంది యాక్చువల్లీ ఇది. అభి. లవ్లీ, 2 votes అభి. అండ్ సూపర్ 6 లో ఈ పర్ఫార్మెన్స్ కి ఓట్ వేసేటువంటి ఛాన్స్ సంకేత్. నీ ఓట్ ఎవరికి? అభి, ఐ ఓట్ ఫర్ యూ. ఏ రౌండ్ 2 విన్నర్స్ అభి. Superb. So D20 Dasra special. Let's begin round number 3.
సో జడ్జెస్ రౌండ్ 3 ని స్టార్ట్ చేయాలి అంటే యాక్చువల్ గా బాటమ్ నుంచి నేను జాను లిరీని పిలవాలి. బట్ జాను లిరీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. సో తను ఈ వారం కూడా అవైలబుల్ గా లేదు బికాస్ ఆఫ్ హెల్త్ కన్సర్న్స్. సో మరి రౌండ్ 3 మనకు మిగిలినటువంటి ఒక కంటెస్టెంట్ బాటమ్ లో. ఐ రిక్వెస్ట్ పండు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో జడ్జెస్, ఇంతకు ముందు లాస్ట్ వీక్ మనం చూసాం జానులరీ అవైలబుల్ గా లేనప్పుడు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి సుష్మిత పర్ఫార్మ్ చేసిన దానికి సూపర్ 6 లోంచి అందరితో ఓట్లు వేయించుకున్నాము. సో ఈ వారం కూడా అదే ప్రాసెస్ ని ఫాలో అవుతాం రౌండ్ 3 కి. లైక్ లాస్ట్ టైం జరిగినట్లే ఈ వారం కూడా సేమ్ ప్రాసెస్. టాప్ 6 లో ఒకరు అక్కడ ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ 5 పీపుల్ ఓట్ చేస్తారు. నాకు తెలిసి వాళ్ళ ఓట్లు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేదు రే, చేసినా కూడా ఇదే చూపించాలి కదా. ఇంకొకసారి ఆలోచించుకొని మాట్లాడండి పండు గారు, ఇంకా పర్ఫార్మెన్స్ అవ్వలేదు. అవుతుంది, నీకు అవుతుంది తర్వాత. ఒక క్వశ్చన్ రా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సూపర్ 6 లో ఉన్నటువంటి 5గురులో ఎవరు వేస్ట్, వీళ్ళు వేస్ట్ ఇక్కడ ఉండటం అని ఎవరిని అనుకుంటున్నాం? యాక్చువల్గా అందరూ ఉండాలన్న, వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, చాలా బాగా చేస్తారు. వాడికి నెక్స్ట్ 5 ఓట్లు ఉన్నాయి కదా, అందుకు ఇప్పుడే చెప్పడాడు. ఓట్లు అయిపోయాక అడుగు చెప్తాడు ఎవరు వేస్ట్. పండు, ఈ రౌండ్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావా లేదంటే నువ్వు స్టార్ట్ చేస్తున్నావా? అంటే నాకు కాంపిటీషన్ లేదా అన్న, వెళ్ళిపోవచ్చా ఇంకేటన్నా నువ్వు? అలా ఎలా కుదురుతుంది? టాప్ 6 లో ఒకడు లేడు, అది నేనే. నువ్వు పర్ఫార్మ్ చేసి టాప్ 6 అందరూ ఓటు వేస్తే మినిమం 3 ఒప్పుకోవాలి, అప్పుడు నువ్వు అక్కడికి వెళ్తావు. ఓకే 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 అన్న. సరే పండు, చెప్పే, నువ్వు స్టార్ట్ చేస్తున్నావు నువ్వే స్టార్ట్ చేస్తున్నావు? నేనే స్టార్ట్ చేస్తాను. ఆల్ రైట్, పర్ఫార్మెన్స్ తో మన పండు సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈసారైనా మా అన్నయ్యకి శక్తిని ప్రసాదించు తల్లి. అన్నా, మా కోసం ఒక చిన్న గ్రేస్ మూమెంట్ చేయొచ్చు కదన్నా? ఓకేరా, చేసేద్దాం. ఎవడు నా మాట అన్నది నాకు చెప్పు, మడిసేస్తానా? అనిపిస్తారా అమ్మ తోడు అట్టంగా నరికేస్తా, అమ్మ తోడు నా దారిలో చిమ్మ చీకటి నరికేస్తారా? అమ్మయ్య రక్షతో పెరిగానురా, తోటల్లో ఒక్కడై నిలవాలిరా, కాలం నా కథలన్నీ చదవాలిరా, అనుకుంటే సోదరా అన్ని అవుతాయిరా, మనసుంటే మార్గం ఉందిరా, నేను బుల్లెట్టురా, రాకెట్టురా, నాకే జై కొట్టుకోండిరా. ఏంటన్నా నీ వేలు వంకరగా ఉంది? రే, అది నా సిగ్నేచర్ రా. ఓ అవునా?
నన్ను గెలిచే దుస్సాహసం చెయ్యలేదు ఏ మగమీసం ఎక్కే ప్రతి మెట్టుపై నా సంతకం చేస్తూ వెళుతోందిరా ఈ జీవితం నీ దమ్ము ధైర్యమే ఓ ఇంధనం నన్నేనే నమ్మడం నా లక్షణం నాకే నే బాసురా నేనంటే మాసురా నా తిడి తట్టుకోండిరా నేను బుల్లెట్టురా రై రై రాకెట్టురా నాకే జై కొట్టుకోండిరా ఈసారి కానీ ఆ కనకదుర్గమ్మ తల్లి దయదాల్చిన వెనకాతలు నిలబడిందా సామి D20 టైటిల్ కొట్టేస్తా సామి ఈ సాల కప్పు నమదే. నేనొస్తే జాతరా నా మాటే మోతరా బ్రహ్మాండం పట్టలేరా పగలైన ఆస్తిరా పవరంతో జాస్తిరా వీకెండ్ పొద్దులేరా. రజనా గారు ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? So energetic as always. Pandu. Madam. But too good. I mean, master, me kuda master. You all did such a fab job as usual. Our energy to you can't this thing. Especially dancers. Our front lo na abbai. లడ్డు నేను మిస్ అయ్యురా స్పీడే నా స్టైలురా తమ్ముంటే పట్టుకోండిరా నేను బుల్లెట్టురా రై రై రాకెట్టురా నాకే జై కొట్టుకోండిరా. సూపర్! Wow! మీ ట్రూప్ లో అందరూ ఇలాగే ఉన్నారు ఎనర్జీతో. ఇట్స్ సో నైస్ టు వాచ్. గ్రేట్ పర్ఫార్మెన్స్ పండు. థ్యాంక్ యూ రజనా గారు. విజయబిని మాస్టర్, ఈ యాక్ట్ గురించి చెప్పాలంటే పండు ప్రతిసారి ఎప్పుడు వచ్చినా స్టార్ట్ టు ఎండ్ మీ దాంట్లో కాన్సెప్ట్ ఉన్నా ఏమున్నా డాన్స్ మాత్రం ఎప్పుడు ఉంటది పండు. డాన్స్ చాలా చాలా బాగా అనిపించింది. చాలా ఎనర్జీ కావాలి, ఎనర్జీతో చేశారు డాన్స్, అది బాగుంది. అండ్ నౌ కమింగ్ టు కొరియోగ్రాఫర్ ప్రభు, మీరు ఎలా తీసుకొస్తారో తెలియదు కానీ ఎండ్ కి మాత్రం మళ్ళీ ఆ డైలాగ్ తీసుకొస్తున్నారు, ఈ సాల్ కప్ నమ్దే అన్నది. అంటే ఆర్సీబీ కదా మాస్టర్. అదే, బట్ అది దాన్ని ఎలా అంటే ప్రతిసారి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నారు అలాగా వచ్చేలాగా. సో వెరీ గుడ్ ఫర్ దాట్. పండు, నీ గురించి చెప్పాలంటే నాకు స్పెషల్లీ ఒక సిగ్నేచర్ మూవ్ లా చేసావు, బ్యాక్ కి లీన్ అయ్యి అప్ షాట్ కొట్టడం, అది చాలా చాలా బాగా చేసావు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయబిని మాస్టర్. అండ్ ప్రభుదేవా, it's voting time. I request Pandu onto the stage, please. జడ్జెస్, మీరు చెప్పినట్టుగా సూపర్ 6 లో ఉన్నటువంటి 5గురిలోంచి 3 ఓట్లు కనుక పండుకు వస్తే తను సూపర్ 6 కి క్వాలిఫై అవుతాడు. ఎస్. సో పండు, నువ్వు ఈ ఓటింగ్ స్టార్ట్ చేసే ముందు నిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడుగన్నా. దానికి మీరు కనుక సరైన సమాధానం చెబితే అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చాలా పద్ధతిగా స్మూత్ గా జరుగుతుంది. ఓకే ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే, ఆ సూపర్ 6 లో కూర్చున్నటువంటి కంటెస్టెంట్స్ లో ఎవరి బదులు అక్కడ కాకుండా నేనుంటే బాగుండు అని నీకు అనిపిస్తుంది? అయిపోయింది, బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇంకేదైనా క్వశ్చన్ అడిగాను, అది చాలా టాస్క్ అది. ఓకే, ఇక్కడ కాకుండా అక్కడ ఎవరి ప్లేస్ లో ఉంటే బాగుండని నీకు అనిపిస్తుంది? అన్న 5 ప్లేస్లోనే 6వ నన్ను పంపించి అంటున్నా, ఇంకంత మించి ఇంకేం వద్దు. అది పంపించాలో లేదో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అడుగన్నా. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? రాజనందిని. రాజనందిని, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ కాకుండా ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఎవడన్నాడు అలాగా? సరే, ఇప్పుడు పండు పర్ఫార్మెన్స్ కి ఓట్ వేసేటువంటి ఛాన్స్. మొదటి ఓట్ టెన్షన్ వచ్చేస్తుంది. అభి మాస్టర్. అయిపోయింది, నాకు కథం. రెడ్డా గ్రీనా? తమ్ముడు సూపర్ ఉండదు అది. ఎప్పటికీ రాదు ఆ థాట్. ఏది కాలర్ ఎత్తేదా? ఇది వాళ్ళది సూపర్ అన్న. ఎన్టీఆర్ గారు ఎత్తిన తర్వాత ఈయనకి షూట్ అయింది అది. రాజనందిని, నీతో ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. నీ ఓట్ రెడ్డా గ్రీనా? చెప్పాను కదన్నా. లవ్లీ, సూపర్ పండు. ఒక ఓట్ నీకు వచ్చింది, ఇంకో 2 వస్తే చాలరా. 4 ఉన్నారు, 4లో 2 నీకు ఓట్ వేస్తే చాలు. ఓకే, సో ఇప్పుడు అభి గారిని అడుగుదాం. కాస్ట్యూమ్ అదిరిపోయింది తమ్ముడు. రెడ్డా గ్రీనా పండు పర్ఫార్మెన్స్ కి, అండ్ ఎందుకు? అన్న నాగేంటి మరి ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా?
తమ్ముడు రోజు వచ్చి నీ కాలు పడతాను రా. అయ్యేందుకు అయ్యొద్దు నాకు, వేరేది ఏమన్నా. పోనీ నీకు ఏది కావాలో అడిగిస్తాను. ఎంత ఇస్తావు? ఏంటి మమ్మీ ఎవడీడు? అభి నీ ఓట్ రెడ్డా గ్రీనా? సూపర్. 2 ఓట్స్ నీకు, ఇంకొక ఓట్ చాలు. సో థర్డ్ ఓట్. బట్ ఒక్క నిమిషం, ఆ థర్డ్ ఓట్ వచ్చే ముందు ఒకవేళ మళ్ళీ నువ్వు ప్రెసిడెంట్ కి వెళ్తే సెలబ్రేషన్ ఉంటుందా ఉండదా? మాస్టర్ సెలబ్రేషన్ ఎలా ఉంటది? అరే పూలు ఉన్నాయా? రెడీ చేసుకోండి. మాస్టర్ ఒక్కసారి సెలబ్రేషన్ చూద్దామని జస్ట్ ఆ 3వ ఓటు వేసి మనండి ముందు మీరే. థర్డ్ ఓట్ మణికంఠ. మీరు రెడ్డా గ్రీనా పండు పర్ఫార్మెన్స్ కి ఇచ్చేటువంటి ఓట్? ఫస్ట్ మాస్టర్ చెప్పినట్టు సార్, పండు సార్ వస్తే పండు సార్ ద కొరియోగ్రాఫర్ ప్రభుదేవ మాస్టర్. సో స్టార్టింగ్ నుంచి ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా మాస్టర్ చెప్పినట్టు ప్యూర్ డాన్స్ ఉంటది. సో దానికోసమే నా ఎప్పుడూ గ్రీన్ వేసాను. అమ్మ తోడు నా దారిలో చిన్న చీకటి నరికేస్తారా, దుర్గమ్మ హంసతో పుట్టానురా. ఇంకా 2 ఓట్లు ఉన్నాయి. తర్వాత వీళ్ళ ఓటింగ్ లో ఓకేనా కాదా అని విజయ్ బిన్ని మాస్టర్ చెప్పాలి. అది కూడా ఉంది కదా, అది ఒకసారి. భూమిక నీ ఓట్ రెడ్డా గ్రీనా? నా గురించి ఏమైనా చెప్పండి పండుగారు. బ్యూటిఫుల్ రా, బ్యూటిఫుల్ రా. నీలాంటి అమ్మాయి డీకి రాక ఎన్ని సంవత్సరాలు మేము బాధపడ్డాం తెలుసా? అవునా? నువ్వు బాయ్స్ కి కరెక్ట్ పోటీ నువ్వే. భూమిక నువ్వు టైటిల్ కొట్టాలరా నువ్వు. అసలు నీలాంటి వాళ్ళు ఇంకా టైటిల్ కొట్టకపోవడం ఏంటి నాకు అర్థం కావట్లే. అసలు ఎవరు ఆపిస్తారు నిన్ను? నాకు మోసం చేసిన అమ్మాయి కూడా మోసం చేస్తున్నారా? సరే అయితే అందుకే రెడ్. 1 రెడ్ ఓట్, 3 గ్రీన్. నువ్వేటన్నా ఆగ్రా డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా 4. హలో 4 ఓట్లు పడ్డా. హలో భూమిక ఎందుకు గ్రీన్? ఎందుకు? హలో టాప్ 6 ఇక్కడ. కాదు, ఓట్ అయిపోయింది. ఇప్పుడు భూమిక గురించి చెప్పవరా? ఇంకా ఓటింగ్ ఓటింగ్ లేదు కదా? ఇంకా లేదు, ఇంకా లేదు. ప్రామిస్ లేదు. మళ్ళీ మార్చకూడదు. మార్చాం సార్ మీరే సాక్షి సార్. పడిపోయి నేను ఫస్ట్ అడుగుతా. ఫస్ట్ వాళ్ళ అర్హులు ఎవరు కాదో చెప్పు. భూమిక దింపే ఫస్ట్. ఏంటా డాన్స్ నువ్వున్నా? సంకేత్ నీ ఓట్ రెడ్డా గ్రీనా? ఇప్పుడే కంగ్రాచులేషన్స్ పండు. 5 out of 5. సో ఇప్పుడు జడ్జెస్ డిసైడ్ చేస్తారు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒపీనియన్స్ రైట్ ఆ రాంగ్ అని. ఓకే, సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నువ్వు సూపర్ 6 లోకి వెళ్తావు. వాళ్ళ ఒపీనియన్స్ అన్నిటిని వ్యాలిడేట్ చేయాల్సింది మన జడ్జెస్. నేను వ్యాలిడేట్ చేసే ముందు మాస్టర్ వీళ్ళని అడుగుతాను, మీరందరూ జెన్యున్ గా ఇచ్చారా? జెన్యున్ గా ఇచ్చారని ఎవరెవరు ఇచ్చారు? జెన్యున్ గా హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి ఒకసారి. గ్రీన్ జెన్యున్ గా ఇచ్చారు అంటే ఏ బేసిస్ మీద ఇచ్చారు? ఫర్ ద ఫస్ట్ టైం నాకు చాలా డైలాగ్స్ తక్కువ వేసి రెస్ట్ తీసుకోకుండా స్టార్ట్ టు ఎండ్ గా ఎనర్జెటిక్ గా చేశాడు. దానికోసమే జెన్యున్ గా గ్రీన్ ఇచ్చి. బట్ జోక్స్ అపార్ట్, yes master definitely please. ఇప్పుడు బేసిక్ గా మేము 3 ఓట్లు వస్తే చాలా అన్నాం, కానీ 5 వచ్చాయి. పండు సెలబ్రేషన్ పగిలిపోవాలి. అమ్మ తోడు నా దారిలో చిన్న చీకటి నరికేస్తారా, దుర్గమ్మ హంసతో పుట్టానురా, రామయ్య రక్షతో పెరిగానురా, ఒక్కల్లో ఒక్కడై నిలవాలిరా, కాలంతా కథలన్నీ చదవాలిరా, అనుకుంటే సోదరా అన్ని అవుతాయిరా, మనసుంటే మార్గముందిరా. బాసురా నేనంటే మాసురా, నాకిడి తట్టుకోండిరా, నేను పుల్లట్టురా, రై రై రాకెట్టురా, నా తేజై కొట్టుకోండిరా. ఆయరే ఆగయో శక్తితో ఆగయో సత్తే మన భాగయో రే, మేరే జాగయో శక్తితో జాగయో చారు దిశ జాగయో రే. ఏ రాజు ఏంట్రా ఇంకా అక్కడే ఉన్నావా? రాజు టాప్ 6 రా. ఇంకెంతసేపు ఉంటే వచ్చిరా? అబ్బే వెళ్ళు. అరే మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, షేర్ చేసుకోండి అటు ఇటు. కానీ నన్ను మాత్రం ఇక్కడ ఉంచండి అమ్మా. అక్కడ నుంచి రావడానికి 3 సెట్లు పడిందమ్మా. పండు కంగ్రాచులేషన్స్ బ్యాక్ టు సూపర్ 6. ఎందుకు మీరెవరు? హూ ఆర్ యూ? ఇంకొన్ని వారాల్లో తెలుస్తుంది. మేబీ రెండో వారం తెలిసిపోద్ది. అంటే వచ్చే వారం కాకుండా పై వారం అని తెలుసు. సరే విజయబిన్ని గారు, మీకు మనవి. యాక్చువల్గా రేపే మేము యూనియన్ కార్డులో ప్రింట్ చేస్తున్నాం, మీరే రావాలి ఓపెనింగ్ కి.
పండు ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం జెన్యున్ గా చెప్పు నువ్వు నీకు నీ ఫీలింగ్ ఓటుకు ముందు కాదు ఓటు తర్వాత. ఏం చెప్పాలి మాస్టర్? ఎవరు అర్హులు కాదు. అసలు వీళ్ళు ఎవరు కాదు. మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ వారం దసరా స్పెషల్ ని అమ్మవారి పూజతో పండగని అద్భుతంగా మొదలు పెట్టాం. అండ్ మా పండుగాడు సూపర్ 6 కి వెళ్ళటంతో సెలబ్రేషన్స్ తో ముగిస్తున్నాం. వచ్చే వారం సరికొత్త థీమ్ తో, మరిన్ని పర్ఫార్మెన్సెస్ తో, మోర్ ఎంటర్టైన్మెంట్ తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.